హలో ఆల్, చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసేసుకునే రెసిపీస్లో ఇది ఒకటి. మామిడికాయ కొబ్బరి కూర చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుని ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకోండి. దాంతోపాటే 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా. ఉల్లిపాయలు అయితే పెద్దవి 3 తీసుకున్నాను ఇక్కడ. ఉల్లిపాయలకు సరిపడా సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలను అలా మగ్గనివ్వండి. ఉల్లిపాయలకు సాల్ట్ యాడ్ చేసి వేగితే ఆ టేస్ట్ బాగుంటుంది. పసుపు ఉప్పు కలిసేలాగా అంతా ఒకసారి బాగా కలుపుకొని అలా వేగుతూ ఉండనివ్వండి. ఉల్లి వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఆ టైంలో ఒక పచ్చి మామిడికాయ తీసుకోండి. దాన్ని శుభ్రంగా పైన అంతా పీల్ తీసేసి మీడియం సైజు ముక్కలుగా, అంటే ఉల్లిపాయ ముక్కల కన్నా కొంచెం పెద్దవి సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే మామిడి టెంకను కూడా యాడ్ చేసేస్తాను కూరలో. చాలా ఇష్టంగా తింటారు కొంతమంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే అదంతా కూడా చెక్కేసి ముక్కలుగా వేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కలర్ మారాయి. ఈ టైంలో మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకొని దానికి సరిపడా 1 స్పూన్ కారం వేసుకున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కూరలో, దాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఒకటేసారి ఎక్కువ వేసేసుకోవద్దు. ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని కొంచెం వేగనివ్వండి. కొంచెం వేగుతుంది అనగా అప్పుడు మూత పెట్టుకోండి, అప్పుడు బాగా మగ్గుతుంది. మూత పెట్టి 1 మినిట్ ఉంచితే సరిపోతుంది. ఆ తర్వాత కూరకు సరిపడా వాటర్ పోసుకోవాలి. ఈ కూరలో అసలు వేరే మసాలా, అల్లం వెల్లుల్లి అదేం అవసరం లేదు. జస్ట్ ఉప్పు, కారం, పసుపు ఇంతే సరిపోతుంది. అలానే టేస్టీగా ఉంటుంది కూడా. ఇవి ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకోండి, కొంచెం అవన్నీ ముక్కలంతా ములిగేలాగా. మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఒక కొబ్బరి చెక్క తీసుకొని దాన్ని తురుముగా తీసుకోవాలి. పచ్చి కొబ్బరి మాత్రమే వేసుకోండి, ఎండు కొబ్బరి అంత టేస్టీగా ఉండదు ఈ కూరలోకి. కూర ఉడకడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు, 5 మినిట్స్ సరిపోతుంది. వాటర్ పోసిన తర్వాత కూర కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్, కారం ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. అండ్ అలాగే తురుము తీసి పెట్టుకున్న ఆ కొబ్బరిని మొత్తం యాడ్ చేసేసుకోండి. ఒకసారి బాగా కలిపి 1 మినిట్ మూత పెట్టుకుంటే సరిపోతుంది. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువ టైం ఉంచొద్దు, అది బాగా చిక్కగా అయిపోతుంది ఎక్కువ టైం ఉంచుకుంటే. కొంచెం లైట్ సెమీ లిక్విడ్లా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఎలా అయినా బాగుంటుంది. ఇంకా పుల్లగా కారంగా మామిడికాయ కొబ్బరి కూర రెడీ. చాలా బాగుంటుంది అన్నంలోకి. ఇంకా ఏం కూర లేకపోయినా కానీ ఏ కూరతోనే తినేసేయచ్చు. అప్పుడప్పుడు నోరు చప్పబడిపోయినట్టు అలా అనిపిస్తూ ఉంటుంది కదా, నోరు బాగాలేనట్టు. అలాంటి టైంలో ఈ కూరను తింటే చాలా బాగా అనిపిస్తుంది. చేసుకోండి, అందరూ టేస్ట్ చేయండి. ఇంకా సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.